హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మన హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ రెప్యూటెడ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎవరైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జాబ్స్ కోసం చూస్తున్నారో మీకు ఒక మంచి ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చారు. సో వాళ్ళు ప్రజెంట్ ఆన్లైన్లో ఎస్ఏపీ కోర్సులో భాగంగా వాళ్ళే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి గ్యారంటీగా జాబ్ ప్లేస్మెంట్ అయితే కల్పిస్తారనమాట. సో దీనికి సంబంధించి వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలో క్లియర్గా చెప్తాను. ఎవరైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్ జాబ్స్ కోసం చూస్తున్నారో తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి చివరి వరకు అయితే చూడండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, ముందుగా మీకు అసలు ఎస్ఏపీ అంటే ఏంటి, ఈ కోర్స్ నేర్చుకుంటే మనకి ఎలాంటి జాబ్ రోల్స్ దొరుకుతాయి అన్నీ కూడా మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో అసలు ఫస్ట్ ఎస్ఏపీ అంటే ఏంటంటే ఇది ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనమాట. సో ఎస్ఏపీ అంటే సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్. సో దీనికి సంబంధించి ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్, దీన్ని మేనేజ్ చేసి వివిధ రకాల బిజినెస్ ఆపరేషన్స్ని ఒక సిస్టమ్ ద్వారా మేనేజ్ చేసేదే ఎస్ఏపీ అనమాట. సో ఈ ఎస్ఏపీలో మనకి కీ మాడ్యూల్స్ ఏమేమి ఉంటాయంటే ఫైనాన్స్ అంటే ఫీకో, ఎస్ఏపీ ఫీకో అంటాము. అలాగే ఎస్ఏపీ హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్స్కి సంబంధించి, అలాగే ఎస్ఏపీ ఎస్డి, సేల్స్ డిస్ట్రిబ్యూషన్, అలాగే ఎస్ఏపీ ఇప్పుడు చెప్పబోయేది ఇదే అనమాట. ఎస్ఏపీలో మనకి చాలా మాడ్యూల్స్ ఉంటాయి. ఇందులో మీకు ఎస్ఏపీ కోర్స్ గురించి చెప్పబోతున్నాను. మెటీరియల్స్ మేనేజ్మెంట్కి సంబంధించిందనమాట. అలాగే ఇంకా మనకి ఎస్ఏపీలోనే ప్రొడక్షన్ ప్లానింగ్కి సంబంధించి కూడా ఒక మాడ్యూల్ ఉంటుందన్నమాట. సో అసలు ఎస్ఏపీని ఎందుకు యూజ్ చేస్తారంటే, సో మనకి వివిధ రకాల కంపెనీస్కి సంబంధించి వాళ్ళ దగ్గర చాలా డేటా ఉంటుంది కదా. సో డేటా అనేది సెంట్రలైజ్ చేయడానికి, ఇంకోటి ఏంటంటే రియల్ టైం ట్రాకింగ్ చేసుకోవచ్చు ఈ యొక్క ఎస్ఏపీని యూజ్ చేసి. అంతేకాకుండా బెటర్ డెసిషన్ మేకింగ్ అంటే ఒక డెసిషన్ తీసుకోవడానికి, మంచి డెసిషన్ తీసుకోవడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది ఈ యొక్క ఏదైతే ఎస్ఏపీ అప్లికేషన్ ఉందో. అండ్ ప్రాసెస్ ఆటోమేషన్ ప్రాసెస్ చేయడానికి కూడా సో ఇది హెల్ప్ అవుతుంది. అయితే ఒక ఎస్ఏపీ అంటే మెటీరియల్స్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇప్పుడు ఒక వీడియోలో చెప్పేటువంటి కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్స్ నేర్చుకుంటే మీకు ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయంటే ఎస్ఏపీ కన్సల్టెంట్ అని చెప్పేసి జాబ్స్ ఉంటాయి. అలాగే ప్రొక్యూర్మెంట్ అనలిస్ట్, అలాగే ఇన్వెంటరీ కంట్రోలర్, అలాగే పర్చేస్ ఎగ్జిక్యూటివ్, సప్లై చైన్ ఎగ్జిక్యూటివ్, ఇలాంటి జాబ్స్కి మీరు సెలెక్ట్ అవ్వచ్చు అనమాట. ఇలాంటి జాబ్స్ మనకి మార్కెట్లో చాలా అయితే ఉంటాయి. అండ్ మనకి డైలీ వర్క్ ఏముంటుంది ఈ యొక్క ఎస్ఏపీ అంటే క్రియేటింగ్ పర్చేస్ ఆర్డర్స్. సో పర్చేస్ ఆర్డర్స్ని క్రియేట్ చేయాలి, అలాగే ఇన్వెంటరీని మేనేజ్ చేయడము, అలాగే వెండర్ మేనేజ్మెంట్ చూసుకోవడము, గూడ్స్ రిసిప్ట్ ప్రాసెస్, రిపోర్టింగ్ అండ్ ట్రాకింగ్, ఇదంతా కూడా మనకి వర్క్ అనేది ఉంటుంది డైలీ కూడా. అయితే ఈ యొక్క ఎస్ఏపీ కోర్స్కి సంబంధించి మీరు ఏమేమి స్కిల్స్ ఉండాలంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, ఎస్ఏపీ సిస్టమ్ అండర్స్టాండింగ్, ఇది మీకు కోర్సులో చెప్తారు అదంతా కూడా. సో ఎస్ఏపీ అసలు అది ఏముంటుంది సాఫ్ట్వేర్ అప్లికేషన్కి సంబంధించి మనం నేర్చుకోవచ్చు. బేసిక్ బిజినెస్ నాలెడ్జ్ ఉండాలి, ఇది మనకి కావాల్సినటువంటి స్కిల్స్ అనమాట. సో ఇప్పుడు మనము ఈ కోర్సుకి సంబంధించి ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా అవన్నీ చూద్దాము. సో ఇక ఎస్ఏపీ అంటే మెటీరియల్స్ మేనేజ్మెంట్ ఎస్ఏపీ కోర్స్కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అంటే మీరు ఇక్కడ క్వాలిఫికేషన్ చూడండి. ఎనీ డిగ్రీ కానీ, బీటెక్ కానీ, ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ, ఎంటెక్ కానీ, ఇందులో మీరు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఎలిజిబులే. కాకపోతే 2013 నుంచి 2023 పాస్డ్ అవుట్స్కి మాత్రమే ఛాన్స్ ఉంది. మీకు గ్యారంటీగా ప్లేస్మెంట్ అయితే వాళ్ళు కల్పిస్తున్నారు. కంప్లీట్గా కోర్స్ వచ్చేసి ఆన్లైన్లో అయితే ఉంటుంది. సో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉంటాయి, తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. సాలరీ ప్యాకేజ్ వచ్చేసి 6 to 15 lakhs per annum వరకు కూడా మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి పోస్ట్ని బట్టి, మీకు వచ్చినటువంటి జాబ్ని బట్టి అండ్ లొకేషన్ని బట్టి ఒక సాలరీ ప్యాకేజ్ అనేది డిపెండ్ అయితే ఉంటుంది. అయితే అది మనకి ఫ్రీ కోర్స్ అయితే కాదు, కంప్లీట్లీ మనకి పెయిడ్ కోర్సు. అందుకే మీకు ఇక్కడ గ్యారంటీగా జాబ్ ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు కాబట్టి సో మీకు ఎఫర్ట్ పెట్టగలుగుతాము. మాకు పెయిడ్ కోర్స్ అయినా పర్వాలేదు, మాకు గ్యారంటీగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మంచి జాబ్ కావాలనుకుంటే మాత్రం ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అనేది చెప్పుకోవచ్చు. కోర్సులో జాయిన్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు, మీకు డైరెక్ట్గా అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చేస్తాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి, తర్వాత మీ యొక్క నేమ్ అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్, తర్వాత మీ యొక్క ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి, తర్వాత మీ యొక్క పాస్డ్ అవుట్ ఇయర్ అంటే మీరు ఏ ఇయర్లో ఇక క్వాలిఫికేషన్కి సంబంధించి పాస్ అయ్యారో ఇక ఇయర్ సెలెక్ట్ చేసుకొని, తర్వాత క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చేసి లొకేషన్, మీ ప్రజెంట్ లొకేషన్ ఇవ్వాలి. తర్వాత మీరు ఫ్రెషరా ఎక్స్పీరియన్స్డా సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. సో వాళ్ళే మీకు కాంటాక్ట్ ఫర్దర్ డీటెయిల్స్ అని కూడా చెప్తారు, అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, బ్యాచ్ ఏంటి అనేది. తక్కువ సీట్స్ ఉన్నాయి కాబట్టి పెయిడ్ కోర్స్ కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. సో మన డౌట్ ఉంటే కోర్స్ గురించి నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా తప్పనిసరిగా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.